నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ రాష్ట్ర అధ్యక్షులు, టీఆర్ఎల్డీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కవిత గారు కేసీఆర్ కుటుంబం మీద, హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద తిక్కర స్వరాన్ని అయితే వినిపిస్తున్న పరిస్థితి. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఆమెను కేసీఆర్ సస్పెండ్ చేశారు, ఆ తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవికిను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది. ముఖ్యంగా ఏంటంటే, మీరు దాదాపుగా కేసీఆర్ గారికి సన్నిహితంగా ఉన్నారు, ఆయన అంతరంగ కార్యదర్శిగా మీరు పనిచేశారు కాబట్టి బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, మీ వర్షన్ ఏంటి సార్? ఒకటి, కవిత చెప్పకముందే తెలంగాణలో మాలాంటి ఉద్యమకారులు, ఆయనతో వేధించి బయటకు వచ్చిన విజయ రామారావు కావచ్చు, నేను కావచ్చు, రవీంద్ర నాయక్ కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, రెహమాన్ కావచ్చు, అందరం కూడా ఈ పార్టీ అంతా గందరగోళం, ఈ దోపిడీ పార్టీ అని చెప్పుకుంటూ వచ్చాం. అందులో ఉన్న అందరూ కూడా వాటాదారులని కూడా అయిపోయాం. నాకంటే ముందు ఆలయ నరేంద్రని సస్పెండ్ చేసినప్పుడు జ్ఞాపకం ఉంటే ఇంకా తెలంగాణ రాలే, వరంగల్ మహాసభ కంటే ముందు ఆయన హడావిడిగా ప్రెస్ పెట్టి సస్పెండ్ చేశాడు. ఇప్పుడు కవితను చేసినట్టే చేశాడు. అప్పుడు ఆయన ఒక ప్రెస్ పెట్టి ఈ ఉద్యమం ముసుగులో కేసీఆర్, ఆయన మేనల్లుడు, ఇతర కుటుంబ సభ్యులు తెలంగాణ సమాజాన్ని లూటీ చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళని ముఖ్యంగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పాడు. ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఉద్యమం వారు పీక్లో ఉంది, కేసీఆర్ అనేవాడు అందరికీ ముఖ్యం, అది ఉద్యమం ఆంధ్ర ముందు పలసపడకూడదు అనేటువంటి కాన్సెప్ట్ ఉండింది జయశంకర్ లాంటి పెద్దవాళ్ళందరికీ కూడా. ఆ సంగతి జయశంకర్ కూడా తెలుసు. చాలా సందర్భాలు అయితే చెప్పాం, సరే ఇది ప్రాపర్గా పోవట్లేదు, పేరుకే ఉద్యమ పార్టీ కానీ కుటుంబ పార్టీగా రూపాంతరం చెందిందంటే ఆయన నాడు ముందు తెలంగాణ భౌగోళిక తెలంగాణ రాని, వచ్చిన తర్వాత ఆయన సంగతి చూసుకుందాం, నాకు కూడా తెలుసు ఆయన లంగా దొంగ అని అన్నాడు మాట. కేసీఆర్ గురించి ఆయన వర్షన్ అది, జయశంకర్ లాంటి కూడా అన్నాడు అన్నమాట. తెలంగాణ వచ్చేంత వరకు ఆయన లేడు. తర్వాత జరిగిన పరిణామాల లోపల మనం చూస్తే ఈవెన్ రఘునందన్ బయటకు వచ్చి ఆయన కూడా సస్పెండ్ చేశారు. జ్ఞాపకుంటే మీరు తీసుకువెళ్ళారు, ఆయన కూడా ప్రెస్ మీట్ ఇదే చెప్పాడు, ఎక్కడెక్కడ హరీష్ రావు ఇతర కుటుంబ సభ్యులంతా లూటీ చేశారు, ఎంత డబ్బులు వసూలు చేశారు, ఉద్యమం పేరుతో ముసుగులో ఏ విధమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి రఘునందన్ కూడా చెప్పాడు. ఈ నిన్న ముద్ద కూడా ఇంటర్వ్యూ కూడా విన్నా ఆయన ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పా, కవిత ఓన్లీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు రేవంత్ ఆయన అని చెప్తోంది, నేనైతే ఫ్లైట్ నెంబరు టైము అన్నీ చెప్పానని చెప్పాడు మన రఘునందన్. సో ఇవన్నీ వాస్తవాలు అనేది ఈరోజు ఆ అమ్మాయి ఎండార్స్ చేస్తుంది. నిజమేనా అది? నిజమే. మరి హరీష్ రావు, రేవంత్ రెడ్డి హరీష్ వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేశారు, చేసిన తర్వాతే కుట్రలు జరిగాయని కవిత అంటుంది. నేను ఈ విషయం ఎప్పుడో 2024లో ప్రెస్ పెట్టి చెప్పా, ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పాను రఘునందన్ అంటాడు. ఎంతకంటే అథెంటిక్ ఏముంటుంది? రఘునందనే బయట వాడనుకున్నా కుటుంబ సభ్యురాలు చెప్తుంది కదా ఈరోజు. సో ఈరోజు ఈ మొత్తం స్టేట్మెంట్స్ అనేటిని కూడా మేము చెప్పిన దానికి, అందులో ఉన్న కుటుంబ సభ్యులు చెప్పిన దానికి ఎంత తేడా ఉంటుంది? ఆమె ఎండార్స్ చేస్తుంది. సో దాన్ని బట్టి ఇవన్నీ జరిగినాయని, ఉద్యమ కాలంలో జరిగినాయి ఆ ఘోరాల నేరాలు, తర్వాత కూడా జరిగినాయని మనందరికీ అర్థమవుతుంది. ఇది కాకుండా ఏంటంటే, మీరు నా కవితకు సంబంధించినంత వరకు మనందరం అనుకున్న 2007-8 వరకు కవిత లేదు. కవిత కేటీఆర్ కూడా లేడు. ఆ 2001లో తెలంగాణ పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత 2007-8 వరకు కూడా ఈ పార్టీ అన్నది ఉద్యమంలో ఉంది, తీవ్రంగా మలిదశ ఉద్యమాన్ని లేపింది. హరీష్ రావు క్రూషియల్ రోల్ ఇక్కడ ఉన్నప్పుడు ప్లే చేశాడు. ఢిల్లీలో నేను క్రూషియల్ రోల్ ప్లే చేశాను, ఎందుకంటే ఆయన 2004 నుంచి 2007 వరకు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆ 2004 వరకు హరీష్ రావు ఇప్పుడు సంతోష్ ఏ భూమికి అయితే నిర్వర్తించాడో అది హరీష్ రావు నిర్వర్తించేవాడు. ఎందుకంటే అప్పుడు సంతోష్ అట్లా లేడు. ఇప్పుడు ఢిల్లీకి ఆయన వెళ్ళాడు, ఆ సంతోష్ ప్లేస్ని హరీష్ ప్లేస్ని సంతోష్ టేకప్ చేశాడు. తన ఆంతరంగికంగా అతను ఉండేటువంటి చూసాం సన్నివేశం. వీళ్ళు లేరు, ఇద్దరు పిల్లలు, కేటీఆర్ కానీ కవిత కానీ 2007-8 వరకు లేరు. హాఫ్ ఆఫ్ ద మూమెంట్ అసలు వీళ్ళు లేరు, వాళ్ళకి సంబంధం లేదు మూమెంట్తో. వచ్చిన తర్వాత క్రమక్రమంగా పార్టీ మీద గ్రిప్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అప్పట్లోనే వీళ్ళిద్దరికీ వైరుధ్యం ఉండేది. ఎవరెవరికి? కేటీఆర్కు కవిత కూడా. ఎందుకంటే ఈయన ఇద్దరు కూడా ఒకటేసారి 2008లో ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేద్దామని వాళ్ళ తండ్రిని అడిగారు. అప్పుడు ఇది ఉద్యమ పార్టీగా ఉంది కాబట్టి జయశంకర్ లాంటి వాళ్ళు, విజయ రామారావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేశారు. అరే ఇదేంటి వాళ్ళిద్దరూ ఒకేసారి పిల్లలకు సీట్లు ఇస్తే బాగుంటుంది కదా అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వెలిపించారు. అది నేను కూడా చెప్పా కేసీఆర్ చెప్తే, నేను కూడా చెప్పేవాళ్ళకి, మీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఎవరు ఒకళ్ళేరండి, ఒకడైతే పర్వాలేదు కానీ ఇద్దరైతే బదనాం అవుతాడు సారు అంటే వాళ్ళు మాట్లాడుకొని
కవిత పక్కకు జరిగి ఓన్లీ కేటీఆరే కాంటాక్ట్ చేస్తాడు, జ్ఞాపకం ఉంటే. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఆ రైవలరీ ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, తర్వాత అమ్మాయి జాగృతి సంస్థను నిర్మాణం చేస్తుంది, అద్భుతమైన రూపంలో చేస్తుంది. ఆ నిజానికి సంస్థాగత నిర్మాణంలో టీఆర్ఎస్ కంటే పవర్ఫుల్గా అమ్మాయి దీన్ని నిర్మాణం చేస్తుంది. ఆ శక్తికి, ఆమెకున్న శక్తిని లేదా నిర్మాణాన్ని చూసి ఆయన తట్టుకోలేకనండి, మరి ఏమన్నా అప్రిషియేషన్ అనండి, నిజామాబాద్ సిటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినారు. ఎవరికిలాగా నువ్వు నాగొట్టొద్దు, ఆయన అడగొట్టొద్దు అనే పరిస్థితి కాకుండా తన శక్తి ఏంటో కూడా ఆమె నిరూపించుకుంది. అందువల్ల ఆమె నిజామాబాద్లో కాంటాక్ట్ చేసి గెలిచింది. ఏ కారణం చేతనో ఆమె ఆ తర్వాత ఇటు దాని ఏమంటారు బతుకమ్మలు లేపినా, అటు జాగృతి లేపినా, వాటిని నిజామాబాద్ ఎంపీ అయిన తర్వాత కొంచెం మర్చిపోయింది, పక్కకు పెట్టింది. నెక్స్ట్ ఆమెకు దానివల్ల దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఆమె ఇచ్చే స్టేట్మెంట్లో ఏముంటుందంటే అసలు నన్ను ఓడగొట్టడానికి కుట్ర చేశారంటారు, అది కూడా చెప్తుంది ఇప్పుడు. సో ఈ కుటుంబ సభ్యుల పంచాయతీ అప్పటి నుంచి ఉన్నా, ఇందులో ఇద్దరు కూడా లక్కీగా పార్టీలో గ్రిప్ తీసుకున్నారు. వాళ్ళకున్న స్థానాలు మనం అందుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి. ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండడు, ఎవరో దొరుకుతాడు, ఎవరో దొరకడు. కాబట్టి ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఈయన ఒక జనరల్ సీక్రెటరీగా ఉండి పార్టీ గ్రిప్ క్రమక్రమంగా తీసుకుని తర్వాత మనం చూసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎదిగాడు. కానీ ఈమెకు ఆ స్థానం రాలే, కొద్దిగా మొదటి నుంచి కూడా ఈమె దూరం పెట్టినట్టే కనిపిస్తుంది మనకు. సో దీనివల్ల ఆ ఫ్రస్ట్రేషన్ గురైంది. కానీ ఇంతగా ఆమెను పక్కకు పెట్టారని, అసలు తండ్రి మాట్లాడే పరిస్థితి కూడా లేదని మనకు తెలియదు. ఈమె మాట్లాడేదాకా మధ్యలో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చామేమన్నది, నేను 8 ఉత్తరాలు రాసా, 9 దయ్యాలు బయట పెట్టాను. 8 ఉత్తరాలు రాసినట్టే మనకు తెలియదు. అంటే ఒక తండ్రికి కూతురు 8 ఉత్తరాలు రాసిన అవసరం ఏంటి అంటేనే డిస్టెన్స్ ఉన్నట్టు. అంటే ఈయన దగ్గర రానియట్లేదు, వినట్లేదు, కాబట్టి ఉత్తరాలు రాసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఫ్రస్ట్రేషన్ గురవుతూ వస్తున్న ఈ క్రమంలో తనకు అనుకున్న స్థానం లేని క్రమంలో ఈమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది. ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తర్వాత ఆమె ఏమనుకుంటే పార్టీ మొత్తం తెలంగాణ అగ్గిలాగా మండాలి, పార్టీ ఆందోళన చేపట్టాలి, ధర్నాలు చేపట్టాలి అనుకున్నట్టుంది. అది జరగలేదు. ఆ రెస్పాన్స్ పార్టీ నుంచి లేదు, తండ్రి దగ్గర నుంచి కూడా లేదు. దాన్ని ప్రెస్ పెట్టలేదు, దానికి విచారం ఎత్తది లేదు. ఎక్కడో క్యాజువల్గా నా కూతురు అమాయకురాలు కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నాయి కూడా డైలాగ్ కొట్టాడు తప్ప ఎక్కడ కూడా స్ట్రైట్ అవే ఒక ప్రెస్ పెట్టి దాన్ని ఖండించిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి ఈమె ఫ్రస్ట్రేషన్ గురైంది. అంటే నేను జైలుకు పోయినా సరే పార్టీ పట్టించుకోలేదు, తండ్రి పట్టించుకోలేదు, అదేవిధంగా అన్నాను బావ కూడా పట్టించుకోలేదు అనేటువంటి ఓటు ఉంది. తర్వాత ఆ పూర్తి అపాయింట్మెంట్స్ అన్నీ మిగిలిన విషయాలన్నీ కూడా ఆయన పూర్తిగా హిందీలో చాగయా అంటారు కదా, ఆ విధంగా సంతోష్ ఆవరించిపోయాడు. ఆయన తండ్రికి యాక్సెస్ కూడా లేకుండా చేశాడనే కోపం ఆయనకు సంతోష్ మీద ఉన్నట్టు. చాలామందికి సంతోష్ మీద కోపం ఉంది. నిజంగా కూడా అతను హరీష్ రూల్ టేక్ ఓవర్ చేస్తే ఢిల్లీలో అంతా అతనే ఉన్నాడు. కానీ సందర్భంలో రాజ్యసభ ఎందుకు ఇచ్చారని అడిగితే కేసీఆర్ అన్నాడు, వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతా, మందులు ఇచ్చేవాళ్ళు లేడు. మందులు ఇచ్చేవాడికి అన్నం పెట్టేవాడికి కూడా రాజ్యసభలు ఎమ్మెల్సీలు ఇస్తారా? మనకు తెలియదు. మనం చాలాసార్లు అనుకున్నాం ఇది ఎక్కడ రాజకీయం, ఇది ఎక్కడ పంచాయతీ. సో ఆ విధమైనటువంటి పరిస్థితి లోపల ఆమె ఫ్రస్ట్రేషన్ ఇంకా గురైంది జైలుకు వచ్చిన తర్వాత. ఇక సరే రకరకాల సందర్భాలు ఆయన ఈవెన్ మనవాడిని తీసుకుపోతే ఆయన్ని ఆశీర్వదించాడు తప్ప ఈమెకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, దూరం నుంచి నమస్కారం పెట్టడం, ఇది ఒక దూరాన్ని పెంచినట్టుగానే పడుతుంది పార్టీలో. ఈ సందర్భంలో ఆమెకు ఉన్నటువంటి ఆక్రోషం అనండి, ఆ ఫ్రస్ట్రేషన్, ఉక్రోషం అనండి, ఇవన్నీ కూడా ఒక ప్రెస్ రూపంలో ఆమె మొన్న హరీష్ రావు మీద, సంతోష్ మీద వెలిగట్టింది. అంతకుముందు దయ్యాలని చెప్పి ఊరుకుంది తప్ప పేర్లు చెప్పాలి. ఇప్పుడు స్పష్టంగా పేర్లు చెప్తాను. ఎందుకో కేటీఆర్ వదిలేసింది. అంతకుముందు ఆమె గ్రీక్ వీరులు ఎవరు, లీక్ వీరులు అన్నట్టు కూడా ఆమె మాట్లాడింది. అదే అవన్నీ వీళ్ళని ఇప్పుడు అర్థమవుతుంది మనకు. నేనైతే యాక్చువల్లీ కేటీఆర్ కూడా కలిపి చెప్తుందేమో అనుకున్నా, అది జరగలే. ఎందుకో అతను స్పేర్ చేసింది. తండ్రినేమో మెచ్చుకుంటుంది. మా నాన్న వెన్నపూస, శుద్ధపూస అంటుంది. ఆయన శుద్ధపూస కాదు, వెన్నపూస మనందరికీ తెలుసు. సరే ఇప్పుడు ఆయన హరీష్ రావే మొత్తం దాని ఏమంటారు ఇరిగేషన్ దాంట్లో విపరీతమైన అవినీతి చేసి సంపాదించుకున్నాను అనుకుందాం. మనం అనుకోవడం ఏంటి, ఆయనకు టెలి స్కామ్ ద్వారా ఆయనకు తెలిసింది. అది పేపర్లో కూడా వచ్చింది. హరీష్ అనేవాడు తన అనుయాయులకు, తన అనుచరులకు, అభిమానులకు, అట్లాంటి ఎమ్మెల్యేల దగ్గర కూడా ఫండింగ్ చేశాడని వచ్చింది. ఆ ఫండింగ్ చేయడం అనేది కేసీఆర్ కోపం తెప్పించింది. ఆయన బాగా వాయించాడు పిలిపించి. అందుకనే మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా దూరం పెట్టాడు అన్నారు. మరి హరీష్ లాంటి వాడికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవడం అనేది ఆశ్చర్యమే. ఇట్లాంటిది జరిగి ఉండకపోతే ఆయన జరిగి ఉంటుంది. అంటే ఏంటి, కేసీఆర్ అనేవాడికి కుటుంబ సభ్యుల మీద కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మనకు తెలుస్తుంది కదా మొన్న. సో అందరి ఫోన్ ట్యాప్ అయినాయి, ఎవరికి మనకు తెలియదు. బట్ అది కూడా ఏదో కవితను ఎవరో చెప్పాలి మనకు. సో హరీష్ అయితే గ్యారంటీగా అయింది. సో తర్వాత మంత్రి పదవి నుంచి దూరం పెట్టినాక, కొడుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాక మళ్ళీ ఇద్దరిని కూడా క్యాబినెట్లో తీసుకోవడానికి అది కొంత గ్యాప్ వచ్చింది. అంటే నువ్వు కనుక ఇరిగేషన్ శాఖ ఆయనకి ఇవ్వకుండా వేరే శాఖ ఇచ్చాడు. ఇరిగేషన్ శాఖలో అవకతవకలు జరిగే విపరీతమైన అవినీతి జరిగింది. కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ అని
ఘోష్ కమిషన్ చెప్తుంది. మనందరం చెప్పిందే ఈరోజు ఘోష్ కమిషన్ చెప్పింది. అందులో అవినీతి జరిగింది, టెక్నికల్గా చాలా డిజార్డర్స్ ఉన్నాయి. ఇది చెప్పిన తర్వాత అవును అని ఈరోజు ఆమె సర్టిఫికేట్ ఇస్తుంది. ఇప్పుడు మనం చెప్పాల్సిన పని లేదు. అసలు ఆమె కుటుంబ సభ్యురాలే సర్టిఫికేట్ ఇస్తుంది అవినీతి జరిగిందని. అది ఎక్కువ హరీష్ అని అంటే మరి నెక్స్ట్ బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఇరిగేషన్ శాఖ ఎవరికి ఇవ్వకుండా కేసీఆర్ పెట్టుకున్నాడు. మరి నెక్స్ట్ ఫేజ్లో ఉన్న అవినీతి అంతా డైరెక్ట్ కేసీఆర్ తెలియకుండా ఎట్లా జరుగుతుంది? మనకు వస్తుంది కదా సింపుల్ లాజికల్. ముందు హరీష్ అనగా అవినీతి సంపాదించుకుంటే నువ్వు దూరం పెట్టి ఆయనకు వేరే శాఖ ఇస్తే మరి నువ్వే ఆ శాఖ తీసుకున్నప్పుడు ఆ డబ్బులు నీకు వచ్చినట్టే కదా. ఇద్దరు ఇంజనీర్లు పట్టుకుంటే వేల కొద్ది డబ్బులు దొరికాయి. మరి అసలు కేసీఆర్ చరిత్ర చదివినా లేదా హరీష్ పూర్తి చరిత్ర చదివినా ఎవరెవరు అందులో బలవుతారో మనకు రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీలో బయటపడుతుంది. ఈ మధ్యలో సీఎం అనేవాడు తెలివిగా యాక్షన్ తీసుకుంటా నా బాలేమో బీజేపీ కోర్టులో నెట్టేశాడు సిబిఐ పేరు మీద. మనం అనుకున్నాం అసెంబ్లీ ద్వారా మైలేజ్ తీసుకుంటాడు, చర్చ పెడతాడు, ఆ తెల్లారి సిట్టో లేకపోతే ఏసీబీ గొప్ప చెప్తే అరెస్టులు స్టార్ట్ అవుతాయని మనం అనుకుంటే తను చేయకుండా శుభ్రంగా తీసుకుపోయి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సిబిఐకి ఎందుకు ఏమో నువ్వు సిబిఐ బట్టి తీసుకొని ఇచ్చేసాడు. ఇప్పుడు చచ్చారు. బీజేపీ అనేది ఇరుక్కుపోయింది. వాళ్ళు అరెస్ట్ చేయాలి లేదా ఇన్వెస్టిగేట్ చేసి తేల్చాలి, పబ్లిక్ చెప్పాలి. ఇది ఎట్లా జరుగుతుంది? నేను మొన్న సిబిఐ చీఫ్ కూడా వచ్చి అందరితో మాట్లాడిపోయారని మనం పేపర్లో చదివాం. కాబట్టి అతి త్వరలో సిబిఐ అనేది ఒక కంక్లూజన్కి తీసుకొచ్చి దీన్ని అరెస్టుల పర్వం మొదలైతే అది హరీషే పోతాడా, సంతోషే పోతాడా, ఇతరులైనటువంటి అధికారులు పోతారా, లేదా మరికొంతమంది పాలిటీషియన్స్ పోతారా, చీఫ్ సెక్రటరీలు మాజీలు పోతారా, అండ్ కేసీఆర్ కూడా పోతారా అని మనం త్వరలో చూడబోతున్నాం. కాబట్టి ఈ అమ్మాయి అన్నది చేసిన పని ఏంటంటే ఇదివరకంతా వాడు చెప్పి XYZ చెప్పి నువ్వు చెప్పి నేను చెప్పి అవునో కాదు ప్రజల మైండ్లో మనం ఎంత చెప్పినా నీకు నాకున్న రోల్ ఏం లేదు అక్కడ, విపక్షంలో ఉండడం తప్ప. కానీ ఈరోజు ఆ అమ్మాయి ఇంటర్నల్గా తను అంతర్గతంగా కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ఒక సర్టిఫికేట్ ఇచ్చేసింది. దట్ మీన్స్ కాళేశ్వరం ఒకటే కాదు, రకరకాల కుంభకోణాలు జరిగాయి, విపరీతంగా అవినీతి జరిగిందనే విషయాన్ని ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తుంది మనకు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.